ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనను కలిగిస్తుంది. గత కొద్ది రోజులుగా కోళ్ల ఫారాల్లో ఈ వైరస్ సోకి వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు భారీగా తగ్గినా తినేందుకు జనం భయపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ కారణంగా ఏపీలో సుమారు 5 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు జిల్లాల్లో చికెన్ తినడాన్ని నిషేధించారు. బర్డ్ ఫ్లూ సాధారణంగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకుతుంది. కోళ్ల నుంచి అధికంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులు, పక్షుల దగ్గరకు ఎక్కువసేపు ఉన్నా ఇది వస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తిన్నా మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. చికెన్ను బాగా శుభ్రం చేసి ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. ఉడకని చికెన్ తిన్నా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే బర్డ్ ఫ్లూ కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు ఏలూరు జిల్లాలోనూ ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్కు దగ్గరగా ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. వైద్య శాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగింది. కానూరు అగ్రహారంలో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక భారీగా తగ్గిన చికెన్, కోడిగుడ్ల వినియోగం తగ్గిపోయింది. మటన్, చేపల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేసింది ప్రభుత్వం. బర్డ్ ఫ్లూ వైరస్ పై సందేహాల నివృత్తికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ప్రజలు, కోళ్ల పెంపకదారులు సందేహాలను నివృత్తి చేయడానికి విజయవాడలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. సందేహాలున్నవారు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య 08662472543 అలాగే 9491168699 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అలాగే చికెన్ కు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.